నిమిష, బాధపడుకో, లే. అన్నయ్య, అసలేంటిదంతా? అసలు నేను నమ్మలేకపోతున్నాను. మన రంజిత్ ఇలా చేశాడా? మీరు దీనికే ఇంత షాక్ అయిపోతే ఎలా? ఇంకా చూసి షాక్ అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరీ అంత షాక్ అయిపోకు రంజిత్. నీ చరిత్ర మొత్తం ఈ ల్యాప్టాప్లో ఉందిగా, అది నీకు తెలుసు. కాకపోతే ఇప్పుడు అందరికీ తెలుస్తుందంతే. అందరి ముందు చూడకండి అమ్మగారు, చూసి తట్టుకోలేరు. కాంచనమ్మ, మీరు కూడా చూడండి. ఏంటమ్మా ఇదంతా? ఇంత దారుణమా? ఈ రంజిత్ ఇన్ని రకాల పాపాలు చేశాడా? రే, నువ్వు ఇంత నీచమైన మనిషివారా? ఇంత దిగజారిన మనిషివా? నీ గురించి పూర్తిగా తెలియక నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కదరా. నీకు సొంతం చేసి నా కూతురు గొంతు కొయ్యాలనుకున్నాను. నువ్వింత దుర్మార్గుడివని తెలిస్తే ఏ రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజే నిన్ను బయటికి గెంటించేసేదాన్ని. ఛీ, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. ఇప్పటికైనా మీకు అర్థమైందా ఈ పెళ్లి ఆపాలని నీలవేణి ఎందుకు ప్రయత్నించిందో? నిమిష జీవితం కాపాడటానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసిందో పాపం నీలవేణి బాధని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నీలవేణి తాపత్రయాన్ని అందరూ తప్పుపడుతూనే వచ్చారు. ఈ నీచుడి విశ్వరూపం అందరికీ చూపించాలని నీలవేణి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ నీచుడి మాయలో పడి నిమిష జీవితం పాడవకూడదని మిమ్మల్ని అందరినీ హెచ్చరించడానికి ప్రయత్నించింది. కానీ ఏ ఒక్కరూ నీలవేణి మాట వినలేదు. పైగా పెళ్లాపడానికి ప్రయత్నిస్తుందని నీలవేణి మీదే నిందేస్తున్నారు. మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని నీలవేణి పాదాల మీద పడినా సరే నీలవేణికి మీరు చేసిన అవమానాన్ని చెరపలేరు.
తారక్ సార్, ఇక ఆ విషయం గురించి వదిలేయండి. ఈ రంజిత్ గురించి నిజం తెలియకే కదా ఇలా ప్రవర్తించారు. అన్నయ్య, వీడి గురించి మాకు తెలీదు సరే, మీకైనా తెలిసి ఉంటుంది కదా. నిజం చెప్తున్నానమ్మా, వీడింత నీచుడని మాకు తెలియదు. అవును కాదంబరి, వీడిన్ని పాపాలు చేస్తున్నాడని మేమేనాడు ఊహించలేదు. సార్, అసలు హంతకుడు ఎవరు మనకు తెలిసిపోయింది కదా, ఇంకా ఆలోచిస్తున్నారేంటి? అరెస్ట్ చేద్దాం. సిఐ గారు, వీడిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏయ్, రంజిత్, 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 నిమిష. ఏయ్! ఎవరు దగ్గరకు రాకండి. దగ్గరకు వచ్చారో దీన్ని గొంతు కోసేస్తా. తాగు. జై, ఆపరా. అరే, ఆపరా. ఏం ఏయ్, చేస్తున్నావ్? త్వరగా పో. ఏయ్! ముందుకొచ్చారో దీని గొంతు కోసి పారదొప్పుతా. అన్నయ్య, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ నీచుడు మాత్రం బతకూడదు. సిఐ గారు, వీణ్ణి కాల్చి పాడేయండి. ఏయ్, నోరు మూస్తావా లేదా? నోరు తెరిచావంటే నోట్లో పొడిచి పారదొప్పుతా. హే రంజిత్, సార్, ఏంటి సార్ అలా చూస్తున్నారు? మా చెల్లిని కాపాడండి. ఏయ్, ఎవరైనా ముందుకొచ్చారో దీన్ని పొడి చేస్తా. ఆ తర్వాత మీ ఇష్టం. రంజిత్, మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేయి, లేదా కాల్చిపడేస్తా. సిఐ గారు, మీరు కాల్చాలనుకుంటే ఈ అమ్మాయి ప్రాణం పోతుంది. నాకు బుల్లెట్ దిగిందంటే ఇది దీని గొంతులో దిగుద్ది. కాల్చో. రే రంజిత్, అంత సులువుగా నిన్ను వదిలిపెట్టను రా. రే తారక్, నీ చెల్లెల ప్రాణం పోవాలనుందా? పోవాలనుకుంటే రారా.